హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్. వడలు చేయడం కష్టం అనుకుంటారు అందరూ, కానీ కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వడలు చేయడం చాలా ఈజీ కదా. ఏం లేదు, పప్పు నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసేటప్పుడు వాటర్ వేయకుండా నీట్గా మిక్సీ వేస్తే సరిపోతుంది. మిగిలిందంతా ప్రాసెస్ ఏమీ ఉండదు, ఈజీగానే చేయొచ్చు వడలు. ఎంతమందికి మసాలా వడలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. శనగపప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాము. శనగపప్పు రెండు రకాలైతే ఉన్నాయి, దేశీయ శనగలు, కాబోలి శనగలని. వీటిలో రిచ్ ఐరన్ అయితే ఉంటుంది, వాటి వల్ల బ్లడ్ అయితే పెరుగుతుంది. ఈ శనగపప్పు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే వీటిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా అయితే తగ్గిస్తుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మాంసాహారం తినని వాళ్ళు ఈ శనగపప్పుని మాంసంతో పోల్చుకొని అయితే తినచ్చు. ఎందుకంటే మాంసాహారంలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ ఇందులో అయితే ఉంటాయి. అందువల్ల మాంసాహారం తినని వాళ్ళు ఈ శనగపప్పును తినడం వల్ల వాటికి కావాల్సిన మంచి ప్రయోజనాలు అయితే మన బాడీకి అందుతాయి. బాడీకి మంచి శక్తిని అయితే అందిస్తుంది, అలాగే కండరాలను మెరుగుపరుస్తుంది. ఎప్పుడైనా మసాలా వడలు చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ మసాలా వడలని చాలా రకాలుగా అయితే చేయొచ్చు, రకరకాల ఆకుకూరలు వేసి చేయొచ్చు కదా. మీకు ఎలాంటి వడలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ నేనేం వీడియో ట్రై చేయాలో కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చేసింది అయితే ఈజీ ప్రాసెసే కదా, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఈ వాళ్ళకి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు, ఎందుకంటే ఉద్దిపప్పు వాళ్ళకైతే ఆయిల్ పీలుస్తుంది, కానీ మసాలా వాళ్ళకైతే ఎక్కువ ఆయిల్ పీల్చదు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. వంట రాని వాళ్ళు ట్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ పైన పడుతుంది, చాలా బాగా హీట్ ఉంటుంది కదా ఆయిల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.